రైతు డిస్కంపై ఎవరి వాదన వారిదే. వ్యవసాయానికి క్వాలిటీ కరెంటు అందించేందుకే కొత్త డిస్కం సీఎండి ముషరఫ్ అలీ అని చూస్తున్నామండి. ఈరోజు వాస్తవం చూసుకుంటే రైతు డిస్కం అని చెప్పి ఒకటి తెర మీద తీసుకొస్తా ఉన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలంట. రైతన్నుల గట 3 గంటల కరెంటు చాలు. ఎవరంటారు? రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అంటుండు. సో కోదండరెడ్డి అన్నాడంటే కారణం ఏంది? అది రేవంత్ రెడ్డి నిర్ణయమే. రేవంత్ రెడ్డి మాటనే ఈరోజు కోదండరెడ్డి చెప్పిండు. సో మీకు దమ్ము ఉంటే కోదండరెడ్డి మీకు దమ్ము ధైర్యం ఉంటే 3 గంటలే కరెంట్ ఇచ్చి చూపిరి రైతులకి చూపిరి. మీ ఫీజు వీక్తారు, మీ మోటార్లు వీక్తారు, మీ పార్టీ అధికారం రాకుండా చేస్తారు. ఈరోజు ఎట్లా సరిపోద్ది? 3 గంటల కరెంటు రైతులకు ఎట్లా సరిపోతుంది? కొంచెం మనం సోయి ఉండాలి, సిగ్గు ఉండాలి కదా. మీరు రైతు కుటుంబాలు అంటారు. ఒకసారి బోర్ ఎండితే పొలం ఎండిపోద్ది, బోర్ ఆగిపోతే పొలం ఎండిపోతుంది. ఎన్నిసార్లు కరెంటు పోతుంది? వాస్తవానికి బోర్ ఎండిపోయి కరెంటు లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకురు. అది మర్చిపోయిర్రా? అవన్నీ చూసే కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు రైతులకు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు రైతులకు. రేవంత్ రెడ్డి నువ్వు మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డిని కోదండరెడ్డిని ఇద్దరిని కూడా కోదండం తీసి లాగులో తొండలు ఇడుస్తారు ఈ రైతులు. కొంచెమన్నా సోయి ఉండాలి కదా. మీరు రైతు ప్రభుత్వం అంటారు. ఈయన ఒక్క పనిగా చేసింది. ఈరోజు ఏం చేస్తుండు? రైతులకు కరెంట్ లేకుండా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వడ్లకు బోనస్ లేకుండా చేసిండు. బోనస్లో అది కూడా ఒక బోగసే. దాంతోపాటు రైతు బంధు అన్నాడు. రైతు బంధు 15,000 అన్నాడు. అది కూడా ఇస్తలేడు. అది కూడా ఉత్తగామీనే. ఇక దాంతోపాటు ఇక మామూలు మాటలు చెప్పలే, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పిండు. ఇక కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు వేస్తామని చెప్పిండు. దానికి మాట కథమే అయిపోయింది. సో ఇది నేను చేస్తున్న కథ. ఇక రుణమాఫీ విషయానికి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ నాయకులే మాకు 2 లక్షల రుణమాఫీ కావాలి అంటారు. ఎవరో బయట వాళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే అంటారు. మాకు రుణమాఫీ కాలేదు, 2 లక్షల రుణమాఫీ కాలేదు అంటారు. అందులో కూడా ఫెయిల్ అయిపోయిండు. సో ఇది రైతులు మొత్తం కూడా నిండా ముంచుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం ముంచుతా ఉన్నాడు. ఈరోజు ఇక 3 గంటల కరెంట్ అంటున్నాడు. అసలు ఇది వాస్తవానికి ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు పాలన నడుస్తుందా? వాస్తవానికి రేవంత్ రెడ్డి మాటలు అట్లే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇందిరమ్మ ఎన్టీఆర్ పాలనే మా ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి ఇక్కడ ఎక్కడ పోవాలా మరి? కోట్ల విజయభాస్కర్ని యాదమర్చిర్రు, వైఎస్ఆర్ని యాదమర్చిర్రు, మన అంజయ్యని యాదమర్చిర్రు. సో మీ కాంగ్రెస్ వాళ్ళు విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే, రేవంత్ రెడ్డి మీరు విగ్రహం పెట్టాలనుకుంటే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. సో వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా ఈరోజు టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి కారణం ఏంది? రాజకీయ కోణం ఏంది? సో భవిష్యత్తులో అందరూ మాట్లాడుకునేటట్లు రేపు మరి బీజేపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ కలిపి మరి తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందా? వాస్తవానికి కూడా మొన్న మోడీ అన్నారు మేరాసే జోడో అని చెప్పి మాట్లాడాడు. మరి ఏమన్నా కుమ్మక్కు ఉందా? ఏమన్నా రాజకీయ కూడా నడుస్తూ ఉన్నదా? ఈయనకు సీఎం ఆఫర్ లేకపోతే మళ్ళీ ఈయన బీజేపీ జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ రకరకాల వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు అదే కనిపిస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో నిజంగా మీ నిజమైన కాంగ్రెస్ వాళ్ళు, నికాసైన కాంగ్రెస్ వాళ్ళు మీకు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? మీ ముఖ్యమంత్రి అయ్యే సత్తా లేదా మీకు? ఎవరో ప్యారాచూట్ వ్యక్తి మీ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతుంటే మరి మీరేం చేస్తున్నట్టు? మీ తలకాయలు ఎడబెట్టుకుంటున్నట్టు అంటే రేవంత్ రెడ్డిని చూస్తే మీకు స్విచ్ పడుతుందా? అంత దమ్ము లేదా మరి మీకు? మీరు పార్టీని మీ సీనియర్ నాయకులు అంటారు, పార్టీలో కష్టపడ్డామంటారు. మరి మీ సీనియర్ నాయకులకు మీకు దమ్ము లేదా? కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చే దమ్ము మీకు లేదా? రేవంత్ రెడ్డిని చూస్తే మీకు భయం అవుతుందా? మరి అసలైన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఏం కథ? ఏం పాలన నడుస్తుంది తెలంగాణలో? చంద్రబాబు పాలన నడుస్తూ ఉంది, కాంగ్రెస్ టీడీపీ పాలన నడుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అసలైన కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, మరి కాంగ్రెస్ బ్రీడ్ ఏం చేస్తున్నట్టు? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి, ఆలోచన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎటువైపు తీసుకుపోతా ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తుండు. కాంగ్రెస్లో లీడర్లారా మీరు ఆలోచన చేసుకోరి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తుండు. ఇది మీరు గ్రహించుకోవాలి. మీ అసలైన కాంగ్రెస్లో బయటికి రావాలి, ఉద్యమం స్టార్ట్ చేయాలి, కొట్లాడాలి. అది లేరా? కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థులు లేరా? క్యాండిడేట్ లేరా? మీకు దమ్ము లేదా? వచ్చి తిరిగి ప్రజల్లోకి వెళ్ళి తిరిగి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న దమ్ము మీకు లేదా? 2034 దాకా నేనే సీఎం అంటుండే ఒక పక్క రేవంత్ రెడ్డి. సో మరి మీరేం చేస్తున్నట్టు, మీరేం పొడుస్తున్నట్టు?
అంటే భయం అవుతుందా మీకు? అంటే మాకు ఆ దమ్ము లేదు, మాకు ఆ సత్తా లేదు అని చెప్పి అనుకుంటారా? మరి మీరు అలాంటప్పుడు మీరు ఇక అసలైన కాంగ్రెస్ నాయకులు మేమే అని చెప్పి చెప్పుకోవడం కూడా దండగా, మీరు ఇక చెప్పుకోవడం కూడా దండగా. సో ఇక రైతు డిస్కౌంట్ల విషయానికి వస్తే, సో ఇది ఇది వాస్తవానికి చంద్రబాబు కుట్రనే. రైతులకు 3 గంటల కరెంట్ అనేది చంద్రబాబు, రేవంత్ రెడ్డి వీరిద్దరి కుట్రలో భాగమే ఈ రైతు డిస్కమ్. సో దీని అంతా కూడా తెలంగాణ సమాజం కూడా అంతా వ్యతిరేకిస్తుంది, తెలంగాణ రైతాంగం కూడా మొత్తం వ్యతిరేకిస్తుంది. దీంతో పాటు ఏం చెప్తున్నారు, ఇక మోటార్లకు మీటర్లు పెట్టామంటారు. నువ్వు ఇచ్చే 3 గంటల వరకు సరిపోద్ది? ఫస్ట్ అది చెప్పు. 3 గంటల కరెంట్ ఎవరికైనా సరిపోద్దా? కనీసము 1 ఎకరమో 2 ఎకరాలు ఉంటే నువ్వు 3 గంటల కరెంట్ ఇస్తే ఎన్నిసార్లు కరెంట్ పోయేదో తెలియదు. ఫర్ సపోజ్ మోటరే కాలిపోతుంది, ఒకవేళ మోటరే కాలిపోద్ది, కరెంటే పోతుంది, ఆ పొలం ఎట్లా ఎట్లా మరి పారేయాలి? కొంచెమైనా సోయి ఉందా? కొంచెమైనా ఆలోచన ఉన్నదా? నీకు 3 గంటల కరెంట్ ఇస్తే ఎట్లా సరిపోద్ది? 24 గంటల కరెంట్ అనేది ఇవ్వాల్సిందే. ఎందుకంటే మోటరే కాలిపోవచ్చు, కరెంటే పోవచ్చు, రకరకాల ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తే ఆయన మోటార్ని రిపేర్ చేసే పిలిపించుకున్నాడు, దాన్ని రిపేర్ చేయించుకుంటాడు, 1 గంట 2 గంటలు టైం పడుతుంది, మళ్ళీ మోటార్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పొలం పారుతుంది. ఇవన్నీ ఆలోచించి కదా కేసీఆర్ చేసింది. నీ 3 గంటల కరెంట్ తీసుకుపోయి నీ గోసలో పెట్టుకో, అంతకుమించి చేసేది ఏం లేదు. నువ్వు ఒకవేళ 3 గంటల కరెంట్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఉరికిచ్చి కొడతారు రేవంత్ రెడ్డి రైతులు నువ్వు రోడ్డు మీద కనిపిస్తే ఉరికిచ్చి కొడతారు, జాగ్రత్త. విద్యుత్ను ప్రైవేటీకరించే కుట్ర బీఆర్ఎస్ ప్రతినిధులు. రైతుల నోట్లో ఎంట్రీని పోసినట్లే బీఆర్ఎస్ చీఫ్ కవిత. డిస్కంలను అప్పుల కుప్పలుగా మార్చిన వాళ్ళే రైతు డిస్కంలపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు ఎంపీ చామల. మోటార్లకు మీటర్లు పెడితే మమ్మల్ని ఉరేయండి ప్రభుత్వ విప్పు దయాకర్. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు కోదండరెడ్డి. ఈ కోదండం తీయాలి. ఈ కోదండం తీసి కింద మాట పెడితే అర్థమైంది ఆయనకి, అప్పుడు అర్థమైంది ఈయనకి. 3 గంటలు సరిపోద్దంట ఇక. సో ఇది కోదండరెడ్డి మాటలు కాదు, రేవంత్ రెడ్డి మాటలు ఇవి. 24 గంటల కరెంటును ఎత్తేస్తారు హరీష్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం. సర్ది చెప్పిన ఈఆర్సీ చైర్మన్. రైతు డిస్కంపై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి చెప్తావారు. సో ఇక్కడ వాస్తవానికి ఏమైందంటే ఉన్నది మొత్తం కూడా ఒక విషయం చెప్తాండి. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ లీడర్లు ఉన్నాడు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది బీజేపీ లీడర్లు ఉన్నారు. మరి ఇక్కడ రైతులు ఎక్కడ ఉన్నారు? సార్ రైతులు ఉన్నారా? మీరు మాట్లాడాల్సింది, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాల్సింది రైతుల దగ్గర. ఇక్కడ రైతులే లేరు, రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు. తెల్లాడితే రోజు రాజకీయాలు చేసేటోళ్ళే ఉన్నారు, తెల్లాడితే పేపర్లో మాట్లాడేటోళ్ళే ఉన్నారు, తెల్లాడితే ఒకరొకరు తిట్టుకునే వాళ్ళే ఉన్నారు. రైతుల గురించి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ రైతులు ఉన్నారా? అసలు మీరు పిలవాల్సింది ఎవరిని? రైతు సంఘాలనే పిలవాలా, రైతు నాయకులు